జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం జనవరి నెల 30వ తేదీ గురువారం తులారాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 30వ తేదీ గురువారం రోజు తులారాశి వారు దయచేసి ఈరోజు ఎవరితోనూ పోటీ పడకండి. మీ పనేదో మీది అన్నట్లుగా ఉండండి. పక్కా ప్లానింగ్ ప్రకారంగా వెళ్ళాలన్నా ఈరోజు మీకు అంతగా కుదరకపోవచ్చు. ఎప్పుడైతే అప్పుడు కానీ అన్నట్లుగా పనులు కొనసాగించడం మంచిది. పరుగెత్తి పాలు తాగే కన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది అన్న సామెతను మర్చిపోవద్దు. చేసే పనుల పట్ల, కీలకమైన వ్యవహారాల పట్ల, లావాదేవీల పట్ల ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. శత్రువుల జోలికి వెళ్ళకండి. వ్యాపారాల పరంగా కూడా ఎదుటివారితో పోటీలు పడకండి. కొత్త ఆలోచనలకు దూరంగా ఉండడమే మంచిది. పనులు వాయిదా పడుతున్నాయి అని బాధపడకండి. కోపావేశాలకు లోను కావద్దు. నిదానంగా, ప్రశాంతంగా, హాయిగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తే కొంచెం లేట్ అయినా సరే మీరు చేయాలనుకున్న పనులు పర్ఫెక్ట్గా పూర్తవుతాయి. అలా కాకుండా హడావిడి చేస్తే మాత్రం ఏ ఉపయోగం ఉండదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే తులారాశి వారు ఈరోజు ఎంత నెమ్మదిగా, నిమ్మలంగా ఉంటే అంత ప్రశాంతంగా ఉంటారు. ఆర్థిక పరంగా మాత్రం జాగ్రత్తలు తప్పకపోవచ్చు. ఖర్చులు ఎక్కువ కావడం వలన రుణ ప్రయత్నాలు చేయాల్సిన అవసరాలు కూడా ఎదురవుతాయి. క్రెడిట్ కార్డు వినియోగం అంత శ్రేయస్కరం కాదు. కుటుంబ పరంగా భార్యాభర్తల మధ్య మాటామాట పెరిగే అవకాశం ఉంది. మూడో వ్యక్తి ప్రమేయానికి తావు ఇవ్వకండి. వీలైతే కొంచెం ఒదిగి ఉండే ప్రయత్నం చేయండి. చివరకు అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు మీకు సహకరించే వర్గం కూడా చాలా తక్కువగా ఉంటారు. కాబట్టి ముందే జాగ్రత్త వహించే ప్రయత్నం చేయండి. ముఖ్యమైన పనులను పోస్ట్పోన్ చేసుకోవడం మంచిది. ఈ గురువారం రోజు తులారాశి వారు తెలుపు రంగు దుస్తులను ధరించకండి. దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ గురువారం రోజున ఉన్నటువంటి తిథి పాడ్యమి, నక్షత్రం శ్రవణ నక్షత్రం, రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు, యమగండం ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:37 నుండి 11:22 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:06 నుండి 3:51 వరకు. అలాగే ఈ రోజు యొక్క శుభ సమయాలు సాయంత్రం 6 గంటల నుండి 6:45 వరకు. ఈరోజు పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈరోజు మీరు చేసే పనులు సవ్యంగా టైంకి జరగడానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవాలి. స్వామివారికి తులసి దళాలను సమర్పించి తీర్థ ప్రసాదాలను స్వీకరించి ఆ తరువాత దినచర్యను ప్రారంభం చేస్తే అంతా శుభమే కలుగుతుంది. ఈ గురువారం రోజు నుండి మాఘమాసం ప్రారంభమవుతోంది. ఈ నెల పుణ్యప్రదమైనది. ఈ మాసంలో చేసే దానాలకు, స్నానాలకు విశేషమైన ప్రయోజనం ఉంటుంది. ఈ మాసంలో చేసే మాఘ స్నానం వలన మాటలతో మరియు చేతలతో చేసే మహాపాపాలు కూడా తొలగిపోతాయి. అలాగే మీకు తోచిన ప్రకారంగా దాన ధర్మాలు చేసినా కూడా విశేషమైన పుణ్యం ప్రాప్తిస్తుంది. ఈ మాసం దానాలకు ప్రత్యేకం కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ మాసంలో 3 పూటలా పరమేశ్వరుణ్ణి పూజించిన వారికి 6 మాసాల్లో పరమేశ్వరుణ్ణి పూజించినంత పుణ్యం కలుగుతుంది. అలాగే ఆధ్యాత్మిక సాధనాలు చేసేవారికి, మంత్రజపం చేసేవారికి, స్తోత్ర పారాయణాలు చేసేవారికి ఈ మాసం అధిక ఫలితం ఉంటుంది. ఈ గురువారం రోజు మనమంతా ఓం మంగళాయై నమః అనే మంత్రాన్ని పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం 2 బియ్యపు పిండి దీపాలను తయారు చేసి దత్తాత్రేయ స్వామివారి ముందు పెట్టి నెయ్యి వేసి దీపాలను వెలిగించి దత్తాత్రేయ స్తోత్రాన్ని పారాయణం చేసి పసుపు రంగు పుష్పాలను సమర్పిస్తే ఉద్యోగ ప్రాప్తి మరియు ఉద్యోగం ప్రగతి 2 కలుగుతాయి. పిల్లలకు వీలు కుదరకపోతే తల్లిదండ్రులు కూడా చేయవచ్చు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.